ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వంపై వైసీపీ నేతల విమర్శల దాడిని మరింత ముమ్మరం చేస్తున్నారు. ఎన్నికల హామీలు, పెట్రోల్ డీజిల్ ధరలు, రైతుల సమస్యలు, మద్యం విధానం, వైఎస్ఆర్ పేర్ల తొలగింపు వంటి అంశాలపై ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలుపై ప్రభుత్వాన్ని నిలదీశారు వైసీపీ నేతలు. ప్రజలకు ఇచ్చిన హామీలపై ప్రభుత్వాన్ని నిలదీశారు వైసీపీ నేతలు. వి అంటే విక్టరీ కాదు, వెన్నుపోటు అని కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు వైసీపీ నేతలు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నమ్మి ప్రజలు మరోసారి అవకాశం ఇచ్చారని, అయితే ఆ నమ్మకాన్ని ప్రభుత్వం నిలబెట్టుకోలేకపోయిందని ఆరోపించారు. రాష్ట్రంలో అభివృద్ధి కంటే మద్యం విక్రయాలే ప్రాధాన్యత పెరిగిందని విమర్శించారు. గ్రామాల్లో బెల్ట్ షాపులు, బార్లు, వైన్ షాపులు పెరిగాయని, గతంలో ఇంటింటికి సంక్షేమ పథకాలు చేరితే ఇప్పుడు మద్యం అందుబాటులోకి వచ్చిందని ఎద్దేవా చేశారు. పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గిస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం ఆ మాట నిలబెట్టుకోలేదని ఆరోపించారు. దేశంలోనే అత్యధిక ఇంధన ధరలు ఉన్న రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ ఒకటిగా మారిందని పేర్కొన్నారు. అభివృద్ధిలోనూ నెంబర్ 1 చేస్తామని చెప్పి అప్పులు, ధరల పెరుగుదల, హామీల అమలులో వైఫల్యానికి నెంబర్ 1 గా మారిందని విమర్శించారు. మ్యాన్ ఫెస్టివల్లో పవిత్ర గ్రంథంతో పోల్చి ప్రజలకు హామీలు ఇచ్చిన కూటమి పార్టీలు ఇప్పుడు వాటిని విమర్శించాయని ఆరోపించారు. కేంద్రంలోని, రాష్ట్రంలోని అధికారంలో ఉన్నప్పటికీ ప్రజలకు చెప్పుకోదగ్గ కొత్త పథకం లేదా, హామీ అమలు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. రైతుల సమస్యలను ప్రస్తావిస్తూ గిట్టుబాటు ధరలు లేకపోవడం, పంట కొనుగోళ్ల జాప్యం, ఎరువుల కొరత, రైతులపై కేసుల వంటి సమస్యలు తీవ్రంగా పెరిగాయని ఆరోపించారు. రైతాంగం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుందని పేర్కొన్నారు. అలాగే దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కు సంబంధించిన విగ్రహాలు, పేర్ల తొలగింపుపై కూడా అభ్యంతరం వ్యక్తం చేశారు. అభివృద్ధి కార్యక్రమాల కంటే పేర్ల మార్పులపై ప్రభుత్వం దృష్టి పెట్టిందని విమర్శించారు. ప్రజలు తమకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల పత్రాలు, మేనిఫెస్టోలను మరోసారి పరిశీలించాలని, ప్రభుత్వం అమలు చేసిన హామీలు ఎన్నో ఉన్నాయో ప్రశ్నించాలని వైసీపీ నేతలు పిలుపునిచ్చారు. నమస్కారం. ముఖ్యంగా మీరందరూ గమనించాల్సిన విషయం అంటే, పాలకులు ఆదాయం పొంది తెలుగుదేశం ప్రభుత్వం లాభం పొందుతారు తప్ప ప్రజలకు న్యాయం జరగడం లేదు. ముఖ్యంగా నయవంచన మాటలు చెప్పి, మోసం మాటలు చెప్పి ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి మేము ఏదో ఎక్కువ చేస్తామంటారు. ప్రజలు మోసపోయి వాళ్ళకు మభ్య మాటలకు మోసపోయి ఓటేయడం జరిగింది. కానీ ప్రజలతో ప్రతి ఒక్క అవకాశాన్ని కూడా ఉపయోగించకుండా దాన్ని అన్యాయం చేసి పక్క తప్పి కొత్త సృష్టిస్తారని చెప్పి మోసం అప్రపాలు చేయడం తప్ప ఏం లేదు. ఇంతవరకు కొత్త పింఛన్ ఇవ్వలేదు, తర్వాత నిరుద్యోగ పూర్తి ఇవ్వలేదు, కొత్త పథకాలు అమలుపరిచారు. పైగా అప్పుల భారాన్ని రాష్ట్రాన్ని మూసేశారు. ప్రజలారా, ముఖ్యంగా అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం అట్టర్ ఫ్లాప్ అయింది. ఈ రోజు పరిస్థితి చూస్తే సూపర్ 6 అని హామీలు ఇచ్చినాడు. దాంట్లో ఏదన్నా ఒకటైనా సక్సెస్ఫుల్ గా చేయడం జరిగిందా? పేద ప్రజలందరికీ చేయూత 18,500 సంవత్సరానికి ఒకసారి 18,500 మీ సేవల దగ్గర జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చి వాళ్ళు ఎంతో సంతోషంగా పెట్టిన కనుక జగన్మోహన్ రెడ్డి గారిది వైఎస్ ప్రభుత్వాన్ని. కానీ ఈయన చూస్తే ఏం చేస్తున్నాడు తెలుసా? నేను అమరావతి అంటున్నాడు, అమరావతి కడతా అంటున్నాడు. చూడుకోడు ఏమో అమరావతి కడుతున్నాడు. ఈ రోజు మనకు తినడానికి తిండి లేకుండా, పేద ప్రజలకు ఏం లేకుండా, కానీ నేను అమరావతిని చూసుకొని బతకారని చెప్తున్నాడు పేద ప్రజలకు. ఇది చాలా దీన్ని మాత్రం ఖచ్చితంగా ప్రజలు తిరగబడే రోజు వచ్చింది. రేపు మళ్ళీ సైకిల్ ఎక్కి సైకిల్ దొక్కమంటున్నాడు. ఈ ఊర్లలోకి సైకిల్ దొక్కితే తెలుసా మీ సంగతి? మీరేమనుకుంటున్నారో అసలు ఈ కూటమి ప్రభుత్వంలో ఇంత అన్యాయం జరుగుతుంది, అసలు ఆయనకి ఏమి కనిపించడం లేదా? ఆ రోజు ఏమన్నాడు? జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పథకాల కాడికి నేను మిన్నాకిస్తాను, మళ్ళా దానికి తోడు సూపర్ 6 ఇస్తా అన్నాడు. కూటమి ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలే.
ఇది దుర్దినం. 2 సంవత్సరాల్లో వాళ్ళు ఏ ఒక్క హామీని కూడా అమలు చేసిన పాపన 2 సంవత్సరాలు కావస్తున్నా చెప్పినటువంటి ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చకపోగా పేదల నట్టి విరిచే విధంగా ఈరోజు దేశంలోనే అత్యధికంగా పెట్రోల్ డీజిల్ ధరలు ఏ రాష్ట్రంలో ఉన్నాయంటే అది ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నాయని చెప్పుకోవడానికి సిగ్గుతో తలదించుకోవాల్సినటువంటి పరిస్థితి. ఈరోజు మహానేత వైఎస్ఆర్ ఎంతో పేదవాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఎంతో ఉపయోగకరమైనటువంటి ఆరోగ్యశ్రేణి పూర్తిగా నేలపాలు చేసినటువంటి దుర్మార్గమైన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది కూటమి ప్రభుత్వం అని చెప్పి చెప్పబోతారు. ఈరోజు మేమేదో 5 రూపాయలకి భోజనం పెడుతున్నామని చెప్పేసి కథలు చెప్పడమే తప్పితే ఎక్కడైనా సరే మీరు ఒక్క హామీనైనా నెరవేర్చినారా అని చెప్పేసి ఈరోజు అడుగుతా ఉన్నాం. ఈరోజు 2 సంవత్సరాలలో ఒక్క కొత్త పెన్షన్ అన్న మీరు ఇచ్చినారా అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఈ రోజు 2 సంవత్సరాలలో ఏం అభివృద్ధి చేశారయ్యా అంటే ఒక్కటన్నా చెప్పుకోవడానికి మీకు ఒకటి ఉందా అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి పథకాలు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి కంపెనీలు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అభివృద్ధి పనులు తప్పితే ఈ రోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్కటంటే ఒక్కటన్నా కొత్త పని ప్రారంభించిన చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఏ దాంట్లో నెంబర్ 1 ఉంది? అప్పుల్లో నెంబర్ 1 రాష్ట్రం, పెట్రోల్ డీజిల్ ధరల్లో నెంబర్ 1 రాష్ట్రం, పేదవాళ్ళు నట్టి విరచడంలో నెంబర్ 1 రాష్ట్రం తప్పితే ఏ ఒక్క పథకం కూడా ఈ రోజు పూర్తి చేసినటువంటి పాపాన పోలేదు. ఒక్క హామీని నెరవేర్చిన పాపాన పోలేదు. రైతులు ఈ రోజు గోడు వెళ్ళబోసుకుంటున్నారు. మాకు గిట్టుబాటు ధర కల్పించండి అంటున్నారు. గిట్టుబాటు ధర లేకపోతే పంట కొంటా అన్నారు. మా పంటని కొనండి అయ్యా అంటే కనికరం లేదయ్యా చంద్రబాబు నాయుడు మీకు అని చెప్పేసి మేము అడుగు. గతంలో మార్కెట్ ద్వారా ఏ విధంగా అయితే రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసిందో మీ కళ్ళకు కనపడటం లేదా ఈ రోజు అని అడుగుతా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం కొంటేనే కొన్నట్టు, లేకపోతే రాష్ట్ర ప్రభుత్వానికి ఎటువంటి బాధ్యత లేనట్టు ఈ రోజు మీరు ప్రవర్తించడం ఎంతవరకు సమంజసమయ్యా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి మేము అడుగుతున్నాం. పరిస్థితి ఉందా అనేది ప్రజలందరూ కూడా చర్చించుకుంటున్నారు. ఒక్కసారి ఆలోచించమని చెప్పేసి కూటమి ప్రభుత్వాన్ని కూడా కోరుతున్నాను. వెంటనే హామీల్ని నెరవేర్చాలి, పేదవాళ్ళ వైపు అండగా నిలబడమే ప్రభుత్వ ధ్యేయంగా ఉండాలని చెప్పేసి కూడా ఈ రోజు గుర్తు చేస్తూ సెలవు తీసుకుంటాం.